తెలంగాణ ఉద్యమం మేము 68 నుంచి అంతకంటే మొదలు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఉద్యమంలో కూడా మేము పిల్లలం, అప్పుడు కూడా భాగస్వామ్యం చేసినాం. ఇన్ని సంవత్సరాలు జనరేషన్స్ దాటిపోయినాయి, ఉద్యమాలలో ఉండి జనరేషన్స్ పోయినాయి. ఇన్ని సంవత్సరాల ఉద్యమం నడుస్తుంటే 1000 మంది దాకా చనిపోవడము, ఈ ప్రాంతం అంతా ఆంధ్రుల యొక్క పెట్టుబడిదారుల దోపిడీ జరిగిపోవడము, ఇదంతా జరిగిపోయింది. నిర్వీర్యం చేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఉద్యమకారులందరినీ తీసుకుపోయి జైళ్ళల్లో పెట్టడం. డిసెంబర్ 9 నాడు చిదంబరం గారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్ అన్నాడు, అందరినీ ఉద్యమకారులను స్టూడెంట్స్ ఎవరైతే ప్రాసిక్యూట్ చేసి జైళ్ళలో పెట్టాడో వాళ్ళను ఏమీ లేకుండా విడుదల చేయాలి, విడుదల చేస్తాం అని చెప్పి పార్లమెంట్ పోర్లు అన్నాడు ఆయన. దాన్ని పాటించడం లేదు. ఈ విధంగా హసీమజాక్ చేస్తూ ఉన్నారు. ఈయనంటే నేను 3వ తరగతి చదివినప్పటి నుంచి ఉద్యమం ఉన్నదని అంటాడు కిరణ్ కుమార్ రెడ్డి. పదవి మీద కూర్చోగానే ఆయన పరిపాలన కూడా అయిపోతాడు. రేపు ఈ 4-5 నెలల లోపల ప్రభుత్వం పోయేదే ఉన్నది. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతారు, ఎవరి ఎవరితో మాట్లాడతారు? ఈ ఉద్యమం యొక్క ఫలితాలన్నీ ఇదే సంవత్సరం, ఇది లాస్ట్. ఇప్పుడు మనం ఏ విధంగా పోరాడి సమైక్యంగా ఉండి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుంటే తప్ప వచ్చే పరిస్థితులు లేవు. ఈ అఖిలపక్ష సమావేశాలు ఇవన్నీ కూడా పూటకం, ఇంకా కూడా దీన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియ నడుస్తూ ఉన్నది. దీంతో ఫలితాలు ఉండవని నా అభిప్రాయం. ఇది మనం అంతా సంఘటితమై పోరాటం చేసి అధికారాన్ని చేజిక్కించుకుంటే గానీ మనకు ఈ తెలంగాణ రాష్ట్రం రాదని నా యొక్క అభిప్రాయం. మిత్రులు డాక్టర్ వీరంతా ఉద్యమం చేస్తూ ఉన్నారు, నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఈ జనరేషన్స్ నుంచి వచ్చినటువంటి దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇవన్నీ సత్ఫలితాలు ఇవ్వాలి అనేటువంటి నేను కోరుతూ సెలవు.